ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము లూకా సువార్త 1వ అధ్యాయము 75వ వచనము. ప్రభువైన ఇశ్రాయేలీల దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. హల్లెలూయా. ఇక్కడ మనం 2 పదాలను అండర్లైన్ చేద్దాము, దర్శనము అండ్ విమోచన. మొదటిగా విమోచన పదంని తీసుకుంటే, మరి ఎఫెసీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనంలో ఆయన రక్తము వలన మనకు విమోచనయు అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. సో విమోచన అంటే మనకి రక్తము ద్వారానే, ఓన్లీ బై హిస్ బ్లడ్ వీఆర్ డెలివర్డ్ ఫ్రమ్ ఎవ్రీ డిస్ట్రక్షన్, ఎవ్రీ సిన్. మన పాపములన్నీ కూడా క్షమింపబడినాయి అంటే కేవలం ఆయన రక్తము ద్వారా మనకి విమోచన ఇచ్చాడు. మన పాపాలన్నీ ఆయన మీద వేసుకొని ఆయన ఆఖరి బొట్టు వరకు రక్తాన్ని చిందించి మనలను విమోచించాడు. అంటే మనకి డెలివరెన్స్ ఇచ్చాడు దేవుడు. ఇంకా నిందలు మన మీద లేవు కాబట్టి మనము పాపము నుండి విమోచన చేశాడు మన దేవుడు. దర్శనము అన్న వర్డ్ తీసుకుంటే, మరి కీర్తనకారుడు ఒక మాట అంటాడు, దేవా నన్ను దర్శించి నన్ను రక్షించుము అని అడుగుతాడు. దేవుడు మనలను దర్శించే దేవుడే. ఆయన మన పాపములను అన్నిటినీ క్షమించాడు కాబట్టి ఆయన మనలను రక్షించి ప్రతిరోజు మనలను దర్శిస్తూ ఉంటాడు. ఆయన దర్శనకు మనం ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండాలి. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడి ద్వారా మనలను దర్శిస్తూ ఉంటాడు కాబట్టి, మనలను రక్షించిన మన దేవుడు మనలను దర్శిస్తూ ఉంటాడు కాబట్టి మనము ఆయన యందు ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి స్తుతి చెల్లిస్తూ ఉండాలి. మే ద లార్డ్ బ్లెస్ యు అండ్ గివ్ యూ పీస్.